హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, ఇంకా విజయనగరం ఈ 2 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీటిలో వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న డిపార్ట్మెంట్ ఏదైతే కంపెనీలో ఉంటుందో ఆ కంపెనీకెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకునే కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. వీటిలో 4 కంపెనీస్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా! ఈ కంపెనీ నేమ్స్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ కంపెనీ. ఇందులో మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి విర్కో బయోటెక్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కంపెనీ హెట్రో డ్రగ్స్ అనే కంపెనీ ఉంది. ఇక్కడ కూడా మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి పిరమల్ ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇదొచ్చేసి మనకి హైదరాబాద్‌కి నియర్ బై ఏదైతే దిగ్వల్ అనే ఊరు ఉంటుందో, ఆ ఊరు దగ్గర విలేజ్ దగ్గర మనకి కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది. అక్కడ కూడా మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని ఫ్రెషర్స్‌ని కాదు, ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ పిరమిల్ అనే కంపెనీలో. సో ఈ 4 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నీ గూడా చూద్దాము. వీటికి సంబంధించి ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఏ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వచ్చు? అలాగే ఫ్రెషర్స్ ఏ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వచ్చు అన్న డీటెయిల్స్ అన్నీ గూడా మనం వీడియోలో మాట్లాడుకున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. విర్కో బయోటెక్ అనే కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఆర్&డి, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనమాట. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అలాగే ప్యాకింగ్, క్యూసీ, మైక్రోబయాలజీ అలాగే స్టోర్ ఇంకా మెయింటెనెన్స్ అనే ఈ డిపార్ట్మెంట్స్ అన్నిట్లో కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఫార్మా ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇంటర్వ్యూ డేట్స్ గురించి మాట్లాడుకుంటే 6థ్ ఇంకా 7థ్ మార్చ్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఈ విర్కో బయోటెక్ అనే కంపెనీలో. దీనికొచ్చేసి రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి. పొజిషన్స్ వచ్చేసి మనకి డెసిగ్నేషన్ ఏమి ఇస్తున్నారని చెప్పి చూసుకుంటే ట్రైనీ ఎగ్జిక్యూటివ్ అలాగే ట్రైనీ ఆపరేటర్ అనే ఈ 2 పొజిషన్స్ కింద రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. మనకి ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో ఆ డిపార్ట్మెంట్స్‌ని బేస్ చేసుకొని ఈ డెసిగ్నేషన్స్ అనేవి స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైతే ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తారో వాళ్ళకొచ్చేసి ట్రైనీ ఆపరేటర్ అనే పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో మైక్రోబయాలజీ గాని, క్యూసీ గాని, ఆర్&డి గాని ఈ డిపార్ట్మెంట్స్‌కి వచ్చేసి ట్రైనీ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ కెమిస్ట్ ఇలా డిఫరెంట్ పొజిషన్స్ అయితే ఉంటాయి. అవి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటికి ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి చూసుకుంటే ఐటీఐ ఇంకా డిప్లొమా ఈ రెండిట్లో మెకానికల్ గాని, ఎలక్ట్రికల్ గాని మీరు కంప్లీట్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. ఐటీఐలో గాని, డిప్లొమా గాని మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే బీఎస్సీ, ఎంఎస్సీ ఆల్ స్ట్రీమ్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు బీఎస్సీ లేదా ఎంఎస్సీ పాస్ అవుట్ ఉంటే సరిపోతుంది. ఏ స్ట్రీమ్‌లో అయినా సరే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. దాంతో పాటు బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే బీటెక్‌లో ఎవరైతే మెకానికల్ ఇంకా ఎలక్ట్రికల్ అనే స్ట్రీమ్స్‌లో కంప్లీట్ చేశారో ఇంజినీరింగ్ ఆ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇది క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడొచ్చేసి మనకి వర్కింగ్ లొకేషన్ హైదరాబాద్‌లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ పాస్ అవుట్ ఇయర్స్ కూడా మనకి మెన్షన్ అయితే చేశారు. 23, 24, 25 పాస్ అవుట్స్ ఓన్లీ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైతే రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. సో టోటల్‌గా వేకెన్సీ వచ్చేసి 50 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ సాలరీ రేంజ్ వచ్చేసి మన ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో, ఆ క్వాలిఫికేషన్‌ని బేస్ చేసుకొని మీరు చేసే ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ మీద బేస్ చేసుకొని మనకి సాలరీ అనేది ఫిక్స్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇవి వచ్చేసి డిపార్ట్మెంట్స్ ఆర్&డి ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్, క్యూసీ, మైక్రోబయాలజీ, ప్యాకింగ్, వేర్‌హౌస్ అని చెప్పి ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు ఏ డిపార్ట్మెంట్‌లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్‌ని సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనకి ఒక కండిషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నాము అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఈ విర్కో అనే కంపెనీలో ఏదైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో దీనికి ఫీమేల్ క్యాండిడేట్స్ అవాయిడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి రిక్రూట్ చేసుకోవట్లేదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాలి. ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి విర్కో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్
గాగిలపూర్, కుత్బుల్లాపూర్, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మార్నింగ్ 9:00 నుంచి 11:00 వరకు మనకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ తర్వాత మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. డేట్స్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే 6th మార్చ్ అలాగే 7th మార్చ్ 2 డేస్ పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఏదైతే ఇక్కడ ఈ లొకేషన్‌లో మనకి ఇవ్వడం జరిగింది కదా! గాగిలపూర్ అని చెప్పి. ఈ గాగిలపూర్‌కి నియర్ బై మనకి ఏదైతే విరుకుబయట కనెక్ట్ యూనిట్ ఉందో ఆ యూనిట్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి అక్కడే వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. ల్యాండ్‌మార్క్ వచ్చేసి గ్రాన్యూల్స్‌కి బిసైడ్ ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాలి. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఫార్ములేషన్ డివిజన్ అనమాట. ఇంజెక్టబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫార్ములేషన్ డివిజన్‌లోనే ఇంజెక్టబుల్ అనే సెక్షన్ ఉంటుంది. మీరు ఫార్ములేషన్ డివిజన్‌లో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశం ఉంది. మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హెట్రో అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ అలాగే మెయింటెనెన్స్. ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ అంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి మనకి 4th మార్చ్ రోజు మాత్రమే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. 1 డే మాత్రమే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్ వచ్చేసి విజయనగరంలో మనకి కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్. విజయనగరంలో మహారాజా కాలేజ్ అనే ఏదైతే కాలేజ్ ఉందో ఈ కాలేజ్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కదా! నోటిఫికేషన్ ఇమేజ్‌లో చూసుకుంటే అన్ని క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్‌కి ఏ క్వాలిఫికేషన్ కావాలి అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. జూనియర్ కెమిస్ట్ అనే పొజిషన్ కింద మనకి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకుంటున్నారు. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏం కావాలి అని చెప్పి చూసుకుంటే బీఎస్సీ కెమిస్ట్రీ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ ఇంకా బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌కి. ఎవరైతే బీకామ్ ఇంకా బీఎస్సీ కంప్యూటర్స్ లేదా బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 22, 23, 24 అలాగే 25 ఈ 5 ఇయర్స్‌లో పాస్ అవుట్ ఉంటే సరిపోతుంది. సారీ 24, 23, 24 సారీ 22, 23, 24, 25 లాస్ట్ 4 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే క్యూసీ ఇంకా క్యూఏ క్వాలిటీ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి జూనియర్ కెమిస్ట్ అనే పొజిషన్ కిందనే ఇక్కడ కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసమే ఇక్కడ కూడా ఇది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఎవరైతే ఎంఎస్సీ కెమిస్ట్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎంఎస్సీ పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే ఆర్గానిక్, ఇనార్గానిక్ ఇవన్నీ మెన్షన్ చేశారు కదా! ఏ స్ట్రీమ్‌లో పాస్ అయినా పర్లేదు. మీరు ఎంఎస్సీ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ కూడా పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 22 నుంచి 25 లాస్ట్ 4 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంజినీరింగ్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుందో ఇక్కడ జూనియర్ టెక్నీషియన్ అనే పోస్ట్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెషర్స్‌కి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఇంకా డిప్లొమా వాళ్ళని తీసుకోవట్లేదు సారీ. ఓన్లీ ఐటీ వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఐటీలో వచ్చేసి ఫిట్టర్స్ ఇంకా ఎలక్ట్రీషియన్స్ ఈ ట్రేడ్‌లలో ఎవరైతే కంప్లీట్ చేశారో ఐటీ ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌కి. ఇక్కడ కూడా మనకి పాస్ అవుట్ ఇయర్స్ వచ్చేసి 22 నుంచి 25 వరకు పాస్ అవుట్ అయి ఉంటే సరిపోతుంది. మీకు అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఈ ఆపర్చునిటీని. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ లొకేషన్ మహారాజాస్ కాలేజ్, ఫోర్త్ క్యాంపస్ విజయనగరం అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు 4th మార్చ్ రోజు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది, క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి క్యూసీ ఇంకా క్యూఏ 2 డిపార్ట్మెంట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ హెట్రో కంపెనీస్‌కి సంబంధించిన యూనిట్స్ మనకి హైదరాబాద్ ఇంకా వైజాగ్ ఈ 2 లొకేషన్స్‌లో కూడా చాలా ఉన్నాయి. వీటికి సంబంధించి ఏ లొకేషన్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉంటే అక్కడికి మీకు పంపించడం అయితే జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న లొకేషన్ ఏదైతే వైజాగ్ ఉంటే వైజాగ్ అని సెలెక్ట్ చేయొచ్చు. లేదా హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ అని కూడా సెలెక్ట్ అయితే చేయొచ్చు. విజయనగరంలో అయితే వేకెన్సీస్ సారీ మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న లొకేషన్ అయితే మీరు రెజ్యూమ్ మీద మెన్షన్ చేస్తే వాళ్ళు మీకు ఆ లొకేషన్‌కి పంపించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జాబ్ లొకేషన్ ఎక్కడ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయలేదు కాబట్టి వేకెన్సీస్ ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడికి పంపించడం అయితే జరుగుతుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దాని గురించి క్లారిటీ అయితే తీసుకోవచ్చు. వర్కింగ్ లొకేషన్ ఎక్కడ ఇస్తారు అన్న దాని గురించి. ఓకే. ఇది దీనికి సంబంధించిన హెట్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. 4th మార్చ్ రోజు ఎవరైతే ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ ఇంకా ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 3 మార్చ్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికొచ్చేసి మనకి ఇంటర్వ్యూస్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారని చెప్పి చూసుకుంటే హైదరాబాద్ లొకేషన్‌లో ఏదైతే ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉంటుందో ఆ హెడ్ ఆఫీస్‌లోనే మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, డియర్ ఫ్రెండ్స్, వార్మ్ వెల్కమ్ టు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, వీఆర్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. మనకి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే ప్యాకింగ్ ఇంకా డెవలప్‌మెంట్ అనే ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో మనకి వేకెన్సీ అనేవి ఖాళీగానే ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. వీటికొచ్చేసి మనకి ఎంఎస్‌సి ఇంకా బీఫార్మసీ లేదా ఎంఫార్మసీ ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనకి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అనే కాదు. సో, అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. 3 మార్చ్ రోజు హైదరాబాద్ లొకేషన్‌లో ఏదైతే హెడ్ ఆఫీస్ ఉంటుందో ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించి అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి మీరు. ఇక్కడ చూడండి, లొకేషన్ గురించి చూద్దాము. 3 మార్చ్ రోజు ఎంఎస్ఎన్ కార్పొరేట్ ఆఫీస్, వైట్ ఫీల్డ్స్, కొండాపూర్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన లొకేషన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను దీనికి సంబంధించిన లొకేషన్ కూడా మెన్షన్ అయితే చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ప్యాకింగ్ డిపార్ట్మెంట్‌లో మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎంఎస్ఎన్ కంపెనీలో హెడ్ ఆఫీస్‌లో మనకి 3 మార్చ్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పాస్అవుట్ ఇయర్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. 24 ఇంకా 25 లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్అవుట్ అయిన వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటామని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఏజ్ లిమిట్ ఏమీ లేదు. లాస్ట్ 2 ఇయర్స్‌లో మీరు పాస్అవుట్ ఉంటే సరిపోతుంది. ఎంఎస్సీ గాని, బీఫార్మసీ గాని లేదా ఎంఫార్మసీ గాని పాస్ అయి ఉంటే ఈ ఎంఎస్ఎన్ కంపెనీకి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇంకా వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. ఇక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ పిరమిడ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పిరమిల్ ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి ఫ్రెషర్స్‌ని ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి 8 మార్చ్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ పొజిషన్స్ కింద మనకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పి కూడా మనం చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారో అని చెప్పి చూసుకుంటే ఎంఎస్సీ, బీటెక్ ఇంకా ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఏఆర్&డి అలాగే ఎస్ఆర్‌డి, పి అని చెప్పి ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్‌కి ఎలిజిబిలిటీ లేదు. 2-6 ఇయర్స్ వరకి మీకు ఈ రిలవెంట్ డిపార్ట్మెంట్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ ఇమేజ్ చూడండి. సండే రోజు మనకి 8 మార్చ్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10:00 నుంచి 4:00 వరకి. ఈ పిరమిడ్ కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో హైదరాబాద్‌లో, మాదాపూర్‌లో ఆ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, లొకేషన్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్, డి3టి టెక్ హబ్, ఇమేజ్ గార్డెన్ రోడ్, విఐపి హిల్స్, సిలికాన్ వ్యాలీ, మాదాపూర్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి కంపెనీ హెడ్ ఆఫీస్ ఉంటుంది. పిరమిడ్ కంపెనీకి సంబంధించింది. అక్కడికెళ్ళేసి మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎవరైతే ఏఆర్&డి డిపార్ట్మెంట్‌లో జాబ్ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి, అలాగే ఆర్&డి డిపార్ట్మెంట్‌లో జాబ్ చేస్తున్న క్యాండిడేట్స్‌కి కూడా రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 2-6 ఇయర్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఆర్&డి డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే ఏఆర్&డి డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేసి ఆర్&డి డిపార్ట్మెంట్‌కి, ఇది వచ్చేసి టీఎస్‌డి అనే డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషను. మీకు ఈ రిలవెంట్ ఇన్ఫర్మేషన్‌కి తగ్గట్టు మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే మీరందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించి మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ స్క్రీన్‌షాట్ తీసుకొని ఒకసారి రీడ్ చేయండి. ఆ తర్వాత మీకు రిలవెంట్‌గా ఉంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ క్యూఆర్ ఏదైతే ఉందో క్యూఆర్‌ని స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు గూగుల్‌లో సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాలి. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.